గోబీ చేసుకోవడానికి క్యాబేజీని ఇలా సన్నగా తురుముకోవాలి. క్యాబేజీ ఎంత ఉంటే దానికి సగం క్వాంటిటీలో మైదాని, అలాగే క్రిస్పీగా ఉండడానికి కొద్దిగా కార్న్‌ఫ్లోర్‌ని, ఉప్పు, ఫుడ్ కలర్‌ని వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత వీటిని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్‌లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక మిక్సీ గిన్నెలో కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. మరో గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించి కొద్దిగా కరివేపాకును వేసుకొని వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అలాగే దీంట్లోకి తగినంత ఉప్పు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, అలాగే చిల్లీ సాసు, సోయా సాసు, టమాటో సాసు, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకొని బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలు. తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ.